ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా పెట్టి స్క్రీన్లు పెట్టి ఈ చీకటి రాష్ట్రం అవుతుంది, మీకు పరిపాలన రాదు, కరెంట్ ఉండదు, అది ఉండదు, నీళ్ళు ఉండదు, మొత్తం తెలంగాణ మొత్తం ఇట్లా ఇక ఎడారైపోతుంది, తారేడారులాగా అన్నట్టుగా చూపించింది కదా, మనం చూస్తున్నాం కదా. ఆ పరిస్థితుల్లో రాకుండా అవన్నిటిని కేసీఆర్ ఇగ్నోర్ చేసి ఇక్కడికి వచ్చి ఇన్వెస్టర్స్ని కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళని ఇక్కడ భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక జరిగిన మీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ అభివృద్ధి మాకు ముఖ్యం, మీకు ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగదు, మీరు ఖచ్చితంగా కలిసి తెలంగాణ సుసంపన్నంగా రాష్ట్రంగా డెవలప్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ మిగులు రాష్ట్రం అన్న మాట వాడిండు. పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి, పరిశ్రమలు పెట్టేటటువంటి వాళ్ళకి, హైదరాబాదుని కేంద్రంగా చేసుకొని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం, ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, ఒక హోప్ క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ అనేటటువంటి తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నాడు.